దీవెనకారుగా విడుదల చేయమని ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని త్వరలో తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవాన్ని కొందనాలు ప్రభా. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు సర్వాధికారి, సృష్టికర్త, సంపూర్ణ దేవుడు ఆయన. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండొచ్చులు గల ఖడ్గము, కీళ్ళలోంచి మురుగులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్థుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గుంజాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపణ తీసుకొచ్చాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యము. ఆయన ఉన్నాడు, ఫలము దయచేయవాడే నమ్మినప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యం జరగదక. వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగే ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యం అని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యము ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడే ఉండను. అది శరీర ధోరణి మన మధ్యలో ఉండను. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర నేను ఉంటానని శ్రమించిన దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వశక్తిమంతుడు, సర్వోత్తర దేవుడు ఆయన. ఇక్కడ దేవుడు శ్రమిస్తున్నాడు ఇక్కడ. ఎంతవరకు ఆయనలో మనం జీవిస్తున్నాం, ఎంతవరకు ఆయన కృపను పొందుతున్నాం, ఎంతవరకు ఆయన ఆశీర్వాదాలు పొందుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ కొన్నేళ్ళ ఒక యుద్ధుడు దేవుడు నమ్ముకున్నాడే కానీ ఆయనకు వాక్యం అర్థమవుతలేదు. ఎందుకంటే వాక్యం చాలా మందికి అర్థమవుతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకి దేవదూత ప్రత్యక్షమై, కొన్నేళ్ళు నీకు వాక్యం అర్థమవుతం లేదు కదా, పలానా చర్మకారుడి దగ్గర సింహం ఉన్నాడు, అతను రమ్మని చెప్పు, నీకు వాక్యం చెప్తాడంది దేవదూత. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సేవకులు దేవుడు ఏర్పాటు చేస్తాడు అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి. అక్కడ అలాగే మా 2 మనుషులు పంపించాడు అన్న దేవదూత. 2 మనుషులు పంపించాడు. ఈ లోపల బిడ్డ మీద ప్రార్థన చేసుకుంటున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. పేతురు బిడ్డ మీద ప్రార్థన చేసుకుంటున్నాడు. శివుడు చేస్తుండగా అక్కడ దర్శనం కలుగుతుంది. పేతురుకి ఆకాశం నుంచి ఒక పుట్ట కిందకి దిగొస్తున్నది. ఆ పుట్టలో ఈ లోకంలో జీవజలరాశులు కదులుతూ మెదులుతూ ఉన్నాయి. అప్పుడు దేవుడు స్వరం వినబడుతుంది, వాటిని చంపుకొని తిను, వాటిని చంపుకొని తినని స్వరం వినబడుతుంది. అప్పుడు అంటున్నాడు పేతురు, ప్రభా అది అపవిత్రమైనది, ఇష్టమైంది కదా, అది ఎలా చంపుకొని తింటానని అడిగాడు అక్కడ. నేను పవిత్రపరిచి పంపించాను కాబట్టి నువ్వు చంపుకొని తినవలసింది అన్నాడు అక్కడ. ఎందుకంటే సేవకుడు నాకు ఇక్కడే బాగుంది, నేను ఇక్కడే సేవ చేస్తాను, ఇంకో దగ్గరికి నేను వెళ్ళలేనంటే కుదరదు ఇక్కడ. ఎందుకంటే ఆ సేవకుల ద్వారా ఎక్కడో ఆ దూర ప్రదేశంలో మారవలసిన వాడు కొంతమంది ఉంటారేమో. అందుకంటున్నాడు. ఎందుకంటే దేవుని ఏర్పాటు ప్రకారంగా ఎక్కడ ఎవరు మారాలో, ఏ సేవకుడిని పంపించాలో దేవుడికి తెలుసు. అక్కడ నేను వెళ్ళనంటే కుదరదు, నాకు ఇక్కడ బాగుంది, సుఖంగా ఉంది అంటే కుదరదు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ కూడా దేవుడిదే శ్రమిస్తున్నాడు. అప్పుడు చెప్తున్నాడు. ఎందుకలా దేవుడు చెప్పాడంటే, దేవుడు ఎందుకలా మాట్లాడాడంటే, బైబిల్ గ్రంథంలో ఇంతులతో సాంగత్యము చేయకు అన్ని జరగవద్దు అని బైబిల్లో రాయబడి ఉన్నది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకు వెళ్ళడేమని చెప్పి దేవుడు ఆ దర్శనాన్ని చూపించాడు. అక్కడ 2 మనుషులు వచ్చారు, నీకోసం నువ్వు వెళ్ళు అన్నాడు. అలాగే ప్రభు అని చెప్పి వెళ్ళిన తర్వాత అప్పటికే కొన్నేళ్ళు చుట్టుపక్కల వారందరినీ పిలిచి హాలంతా నిండిపోయింది. అప్పుడు పేతురు వెళ్ళి వాక్యం చెప్పిన వెంటనే అందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చేసింది. వారందరూ ఎవరు? అన్ని జనాంగం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. దేవుడికి అందరూ కావాలి. అప్పుడు పేతురు అనుకున్నాడు, అందులే కాదు, ముస్లిమే కాదు, క్రైస్తవులే కాదు, అందరూ కావాలి దేవుడికని అనుకున్నాడు. ఆ పరిశుద్ధాత్మ అందరి మీదకి వచ్చేటప్పుడు కదా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. 9వ వచనం చదవండి.
అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసునామమును ఒగ్గునట్లను, యేసునామమును ఒగ్గునట్లను ప్రతి వారి నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై. ఎందుకంటే ప్రతి మోకాలు వంగాలి. అందుకని ఎక్కడ పడితే అక్కడ వంగి మోకరించి హల్లెలూయా చెప్తారు ప్రతి ఒక్కరు. ప్రతి అన్ని జనకము కూడా ప్రతి ఒక్కరు మారిపోతారు దేవుడు వచ్చేటప్పుడు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలను యేసునామమును ఒగ్గినట్లను ప్రతి వారి నాలుగు తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లను దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయన కనిపించాడు. అన్ని నామముల కన్నా యేసునామమే బలమైనది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేవుడు కావాలి, ప్రతి ఒక్కరికి విశ్వాసం కలిగి ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యెషయా గ్రంథం 32వ అధ్యాయం చూడండి. ఆలకించుడి, ఎందుకంటే దేవుని వాక్యము ఆలకించాలి. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయడు, నీతిని బట్టి. అందుకే చెప్పాడు ఇక్కడ, నొక్కించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీతి కావాలి. నీతి లేకపోతే దేవుడికి ఇష్టం ఉండదు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ, నీ చూపు ద్వారా కానీ, నీ మనసు ద్వారా కానీ తప్పు చేయకూడదు. నీతిగా బ్రతకాలి. లోకంలో ఉన్నంత వరకు కూడా దేవుడితో గడపాలి, దేవుడితో జీవించాలి, దేవుడి సత్తులో కన్నీరు కార్చాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నీతిగా బ్రతకాలి. తప్పుడు త్రోవలో నడవకూడదు, తప్పుడు మార్గంలో నడవకూడదు. అందుకంటున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్పెవరూ పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. నా మార్గంలో నడవాలంటే నీతిగా బ్రతకాలి, నా మార్గంలో నడవాలంటే నిజాయితీగా బ్రతకాలి, నా మార్గంలో నడవాలంటే మంచిగా బ్రతకాలి. మనం ఎలా బ్రతుకుతున్నా ఒక్కసారి ఆలోచించుకోవాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆలోచించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయడు. రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేస్తాడు. అందుకంటున్నాడు ఇక్కడ, అధికారులు న్యాయాన్ని బట్టి వేలదు. అధికారులు న్యాయాన్ని బట్టి వేలాలి. తప్పుడు త్రోవలో నడవకూడదు, తప్పుగా ఆలోచించకూడదు, మోసం చేయకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అధికారులు న్యాయాన్ని బట్టి ఎలుదురు. మనుషుడు గాలికి మరుగైన చోటు వలన, గాలి వరకు చాటైన చోటు వలన ఉండవలను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, మనుషుడు గాలి లేకపోతే బ్రతకలేడు, గాలి లేకపోతే జీవించలేడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీరు, గాలి. ఎందుకంటే ఈ రెండు, ఈ మూడు లేకపోతే అగ్ని, ఈ మూడు లేకపోతే కష్టం అయిపోతుంది ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే చెప్తున్నాడు, మనుషుడు గాలికి మరుగైన చోటు వలన, గాలి వారికి చాటైన చోటు వలన ఉండలేడు. ఎందుకంటే తుఫాను వచ్చినప్పుడు ఎక్కడ నిలబడాలనుకునే చోటు ఉండదు మనకి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, గాలి లేకపోతే బ్రతకలేము, ఎక్కువ తుఫాను వచ్చినా బ్రతకలేము, కష్టం అయిపోతుంది. అలాగే దేవుడితో గడపాలి, దేవుడిలో జీవించాలి. యేసు ప్రభు తాను చాలా నీరసపడిపోయాడు. బోట్లో బయలుదేరుతున్నాడు శిష్యులతో కలిసి. దేవుడు నిద్రపోతున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు. శిష్యులు బోట్లో కూర్చొని చూస్తున్నారు. తుఫాను ప్రారంభమైపోయింది. ఎందుకంటే సాతాను గర్జించి సవరి సంచారం చేస్తుంది. ఎవరిని మిగుతున్నా, ఎవరిని కమిలించి వెళ్తున్నా చూస్తున్నది అక్కడ. యేసు ప్రభునే అక్కడ సాతాను ఏదో చెయ్యాలని అనుకుంటుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మనం ఎపాటి వారము, మనుషులము ఎపాటి వారము. తుఫాను ప్రారంభమైంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఊగిపోతుంది బోటు. శిష్యులు భయపడిపోతున్నారు, మునిగిపోతారని భయపడిపోతున్నారు ఇక్కడ. కానీ దేవుడు లేవలేదు, అలాగే పడుకుని ఉన్నాడు. ఆయన తట్టుకోలేకపోతున్నాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయిన. అప్పుడు ప్రభా ప్రభా అని కాపురా పడిపోయి పిలిచేస్తున్నారు. మనము కూడా ఒక్కోసారి అలాగే పిలిచేస్తాం ప్రభుని. ఎందుకంటే మన కాపురా వచ్చినప్పుడు, మన బిడ్డలకు కానీ మనకు కానీ ఏదైనా బలహీనత వచ్చినప్పుడు తట్టుకునే శక్తి ఉండకపోతే, ప్రభా ప్రభారా నా బిడ్డను స్వస్థపరచుదండి, తట్టుకోలేకపోతుంది, గుడ్డు స్వస్థపరచు ప్రభా అని మనం కాపురా పడిపోతాం అక్కడ. అలాగే శిష్యులు కూడా కాపురా పడిపోతున్నారు, బోటు మునిగిపోతుందని. ఎందుకంటే వాడికి అప్పుడు దేవుడు అంటే ఏమిటో తెలియదు, విశ్వాసం అంటే ఏమిటో తెలియదు. అందుకే కాపురా పడుతున్నారు అక్కడ. కానీ మీకు తెలుసు కదా విశ్వాసం అంటే ఏమిటో, దేవుడు అంటే ఏమిటో అది మీకు తెలుసు.
అందుకు కాపురా పడవలసిన పని లేదు అక్కడ. అందుకే అప్పుడు దేవుడి కాపురా పడినప్పుడు ఆయన కపాలు లేచి ఎందుకలా కాపురా పడుతున్నారు, గద్దించలేరా అని అడిగాడు దేవుడు అక్కడ. అప్పుడు ఆ గాలివాన్ని ఒక్కసారి దేవుడిని గద్దించాడు. ఆగో అన్నాడు దేవుడు అక్కడ. ఆ తుఫాను ఒక్కసారి ఆగిపోయింది. ఎందుకంటే దేవుడు నీలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు, నువ్వు గద్దించినప్పుడు అది ఆగిపోతుంది అలాగా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు కాదంటున్నాడు దేవుడు ఇక్కడ. పరిశుద్ధాత్మ ఉండాలి, ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు కాదు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే గద్దించలేరా మీరు అని అడిగాడు. ఎంతకాలం మీతో ఉంటాను మూర్ఖతరములారా అని అడుగుతున్నాడు దేవుడు అక్కడ. ఎందుకంటే మనము మూర్ఖుల్లా ఉంటున్నామా? దేవుళ్ళలో బలంగా ఉండకుండా, దేవుని సందులో కన్నీరు కాల్చకుండా, దేవుని సందులో ఏడవకుండా, పరిశుద్ధాత్మ కావాలని కోరుకోకుండా ఉంటున్నామా మనం? పరిశుద్ధాత్మ కావాలి, అప్పుడే దేవుడు మనతో ఉండగలడు అక్కడ. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ? ఎండని చోట నీళ్లు కాలువలను, అలసట పుట్టించే దేశంలో గొప్ప పంట నీడవలను ఉండేది. అందుకే అంటున్నాడు యేసు ప్రభు చాలా దూరంలో ఉన్నాడు. శిష్యులు బోట్లో ఉన్నారు. ప్రభువును వెనక ఎప్పుడు వస్తామని అడుగుతున్నారు. రాత్రి అయిపోయింది, అర్ధరాత్రి 12 అయిపోతుంది. అప్పుడు దేవుడు నీటిలో నడిచి వచ్చేస్తున్నాడు, సముద్రంలో నడిచి వచ్చేస్తున్నాడు. ఆయన అందరూ శిష్యులు చూస్తున్నారు, అదేంటి ఈ నీటిలో నడిచి వచ్చేస్తున్నాడు అని చెప్పనుకుంటున్నారు ఇక్కడ. ఎందుకంటే ఒక మనుషుడిగా ట్రీట్ చేశారే తప్ప, ఒక బోధకుడిగా ట్రీట్ చేశారే తప్ప, ఆయన ఒక దేవుని కుమారుడిగా ఎంచలేకపోయారు. దేవుని కుమారుడిగా ఎంచలేకపోయారు. ఒక బోధకుడు, ఒక మనిషి, ఓ మనుషుడా, అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఓ మనుషుడా అని పిలుస్తున్నారు అక్కడ. సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. అప్పుడు ఆ నీటిలో నడిచి వస్తున్నప్పుడు పేతురు అన్నాడు, ప్రభా నేను కూడా నడుస్తాను అన్నాడు. నడుము, కానీ నమ్మకంతో నడుము అందుకంటున్నాడు. అప్పుడు నడుస్తూ నమ్మకం లేదక్కడ. మునిగిపోతానని భయపడేటప్పుడు కల్లా మునిగిపోతున్నాడు. పైన చుట్టు పట్టుకుని పైకి లాగాడు దేవుడు అక్కడ. ఎందుకంటే నువ్వు నమ్మకంతో ఉన్నప్పుడు, ఆవగించేంత విశ్వాసం ఉంటే కొండను తీసుకెళ్ళి సముద్రంలో పడేయచ్చు. ఎందుకంటే ఆవగించేంత విశ్వాసం ఉండాలి. అది లేకపోతే కష్టమైపోతుంది. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ? ఎండని చోట నీళ్లు కాలువలను, అలసట పుట్టించే దేశంలో గొప్ప పంట నీడవలను ఉండేది. అందుకే అంటున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు అడుగుతున్నారు, ప్రభా నువ్వు ఏలియా అంటున్నారు, యోహాను అంటున్నారు, మరి నువ్వు ఎవరు పోయినారు అడిగారు శిష్యులు. వాళ్ళందరూ మాటగా మీరేమనుకుంటున్నారు అన్నాడు. నీవు ఈ లోకం రావాల్సిన దేవుని కుమారుడు క్రీస్తు అనుకుంటున్నావు అన్నారు. అది తండ్రి బయలుపరిస్తేనే తప్ప నీకు తెలియదు. అప్పుడు అంటున్నాడు ప్రీతుడు దేవుడు, నువ్వు బండ మీద కట్టిన పునాది అన్నాడు. ఆ బండే క్రీస్తు. అందుకంటున్నాడు, బండ మీద కట్టిన పునాది వలె ఉండాలి, కానీ ఇసుకలో కట్టిన పునాది వలె ఉండకూడదు. అది గాలికి గుట్టుకుపోతుంది. ఇసుకలో కట్టిన పునాది ఇది. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. అలసట పుట్టించి దేశమున గొప్ప బండ నీడవలే ఉండను. చూచేవారి కన్నులు మందముగా ఉండవు. చూచేవారి కన్నులు మందముగా ఉండవు. అందుకంటున్నాడు. ఎందుకంటే నీ చూపు సరిగ్గా ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. శరీరాశ, నేత్రాశ, జీవోటము, ఈ 3 సాధనలు పెట్టింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ చూపు సరిగ్గా లేకపోతే కష్టమైపోతుంది. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. నువ్వు చూసేది మంచిగా చూడాలి. అందుకంటున్నాడు. చెడ్డగా చూస్తే దేవుడికి ఇష్టం ఉండదు అక్కడ. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబట్టి కంటే ఏ కన్నుతో తప్పు చేసావో ఆ కన్ను పీకేసి పరలోక రాజ్యంలో ప్రవేశించమన్నాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మన బిడ్డలకి తల్లిదండ్రులకి తల్లి చెప్పాలి, ఆడపిల్లలకి తల్లి చెప్పాలి. ఇలా ఉండాలమ్మా, నువ్వు బయటకు వెళ్తున్నావు, నీకు ఇలా ఉన్నప్పుడే నువ్వు మంచిగా ఉండగలవు అని చెప్పాలి ఆ తల్లి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అప్పుడు అర్థం చేసుకునేటట్లు చెప్పాలి. అర్థం అవ్వకపోతే నువ్వు ప్రార్థన చేసుకొని నా బిడ్డకు అర్థమయ్యేటట్లు చెప్పండి ప్రభాని నువ్వు మొర్ర పెట్టాలి అక్కడ.
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యవ్వనస్తులు తొట్టుపాటు పడకూడదు. అందుకే దేవుడు శ్రమిస్తున్నాడు. ఇక్కడ అంత వర్షవా ఇలా వర్షోత్తరమట్టమా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడైన ఆ తల్లి వేకువజాము నుంచి తన బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. అక్కడ కన్నీటితో ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడైన అదే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. అందుకే వచ్చినాడు. ఇక్కడ చూచేవారి కన్నులు మందముగా ఉండవు. ఎందుకంటే సౌలుని పౌలుగా చేసినప్పుడు దేవుడు అక్కడ గిరగిర నేలకేసి కొడతాడు. కళ్ళు మూతలు పడిపోతాయి. సౌలుకి ఎప్పుడైతే మూతలు పడిపోతాయో అప్పుడు సౌలా సహోదరా, ఎందుకు నన్ను హింసిస్తున్నావు, బాధ పెడుతున్నావు ఎందుకు అని అడుగుతున్నాడు దేవుడు. అక్కడ ఎవరు అర్థం కాలేదు, పిచ్చెక్కిపోతున్నాడు సౌలు. ఆ మాట స్వర వినబడుతున్నప్పుడు, ఆకాశంలో వచ్చి స్వర వినబడుతున్నప్పుడు తట్టుకోలేక గిలగిలా కొట్టుకుంటున్నాడు అక్కడ సౌలు. ఎవరు 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 అంటున్నాడు. కళ్ళు మూతలు వేసేసాడు దేవుడు. అక్కడ నన్ను ఎందుకు చెబుతున్నావు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు. అప్పుడు చెప్పాడు. తక్కిన వెనకాతలు వచ్చిన వారు కూడా కింద పడ్డారు. అప్పుడు వాళ్ళతో చెప్పాడు, వాళ్ళని ఇంటికి తీసుకొని వెళ్ళండి. అతనికి కళ్ళు మూతలు వేసి గుడ్డివాడైపోయాడు. అందుకంటున్నాడు, ఎందుకంటే మనం చేసిన తప్పిదాన్ని బట్టి దేవుడు మన గుడ్డితో నడుస్తాడు. కళ్ళు పనులు కమ్ము పోతాయి. ఆ పనులు ఊడిపోతేనే కానీ అవి సరివ్వదు. జీవితాన్ని సరిచేసుకోవాలి. ఆ పనులు రాలిపోవాలి. రాలిపోయినప్పుడే అప్పుడు దేవుడు సరిచేయగలడు. అంతవర్షవా వర్షవా అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏలియాతో ఎలీషాతో అంటున్నాడు, నువ్వు వెళ్ళతను బాప్తిస్మై, అప్పుడు కళ్ళు పనులు రాలిపోతాయి. ప్రభా, అతను క్రైస్తవులందరినీ చంపేస్తున్నాడు, అలాంటి వాడికి బాప్తిసం అంటున్నావు. ఎందుకంటే నువ్వు భయపడకు, ప్రేమ చేయలేడు వాడు. ఎందుకంటే నా కోసము ఎంత చిత్రవద అనిపించాలో అన్ని చిత్రవద అనిపిస్తాడు. ఎందుకంటే నా బిడ్డలు ఎంతమందిని చెప్పాడో, ఎంతమందిని అవమానపరిచాడో, ఎంతమందిని హింసించాడో వాడిని నేను హింసిస్తాను. నేను నా గురించి చిత్రవద అనిపిస్తాను. అందులో భయపడకు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడైన బాప్తిసించాడు. బాప్తిసించిన తర్వాత కళ్ళు పనులు రాలిపోయాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామందికి కళ్ళు పనులు రాలిపోతాయి. సౌలుకే కాదు, బైబిల్లో రాయబడిన మనిషికే కాదు, మామూలు వాళ్ళకి కూడా. నా దగ్గరికి ఇద్దరు ముగ్గురు వచ్చారు, మగవాళ్ళు. వాళ్ళని చెప్పారు, నా కళ్ళు పనులు అదో రకంగా అయిపోతున్నాయి, కళ్ళు కనబట్టలేదు, కళ్ళు పనులు అదో రకంగా అయిపోతున్నాయి. అప్పుడు ప్రార్థన చేసి, ప్రభా, ఈ కళ్ళలో ఉన్న ఈ పొరలను తీసివేసి ఆయన సరిగ్గా నిలబెట్టండి అని చెప్పి ప్రార్థన చేశాను. అందువల్ల ఏంటంటే ఆ కళ్ళు పనులు ఎప్పుడైతే రాలిపోయాయో అప్పుడు దేవుడు అతను మార్చి వేసుకున్నాడు, సరి చేసుకున్నాడు. అక్కడ అందుకే అంటున్నాడు, ఆయన కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు అక్కడ సౌలు. ఎందుకంటే దేవుని సేవ చేసినప్పుడు, దేవుడు రుచి చూచినప్పుడు, దేవుడు మాధుర్యంలో ఉన్నప్పుడు ఆయన కోసం ఏదైనా చేసేవచ్చు అనిపిస్తుంది మనకి అక్కడ. ఏమైనా అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఏదేమైనా పర్వాలేదు అని అనిపిస్తుంది అక్కడ. ఈ సౌలు కూడా అలాగే అనిపిస్తుంది అక్కడ. ఎంతోమంది అతను కొట్టేశారు, చంపడానికి కూడా రెడీ అయిపోయారు ఆఖరి విషయంలో. ఎందుకంటే దేవుడు ఎలా చనిపోయాడో అలాగే ఈ పౌలు కూడా సౌలు పౌలుగా చేసి ఆర్థికంగా అయిపోయాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయిన. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, చూచేవారి కళ్ళు మందముగా ఉండవు, వినేవారి చెవులు ఆలకించు. నీతిమంతుల ప్రార్థన చెవులు పెట్టి ఆలకిస్తాడంట దేవుడు. కీడు తలపెట్టే వారి వైపు దేవుడు కన్నులెత్తి కూడా చూడనంటున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీతిమంతుల ప్రార్థన చెవులు పెట్టి ఆలకిస్తాడు. అందుకంటున్నాడు, కీడు తలపెట్టే వారి వైపు దేవుడు కన్నులెత్తి కూడా చూడడు. ఎందుకంటే నీకు ఇష్టం ఉంటే మంచి చేయి, లేదనుకుంటే ఊరుకో. ఇతరులకు మాత్రం కీడు మాత్రం తలపెట్టద్దు. అసూయ, మత్సరము, క్రోధము ఆ ఉన్న రోజున ఇలాంటి మనసే కలుగుతుంది. అవి నీలో ఉండకూడదు. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు స్వరూపంలో మార్చబడ్డవాడే క్రైస్తవుడు. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, క్రైస్తవ జీవితము ఒక అగ్నిగుండము.
దాన్ని దాటి వెళ్ళాలి, చాలా కష్టమైపోతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, దానిలో ఆ అగ్నిగుండంలో వచ్చి నువ్వు బయటపడితేనే తప్ప నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, పరలోక రాజ్యం సౌకర్యం కాదు. అందుకంటున్నాడు, సముఖం వస్తుందనుకోవద్దు. పరలోక రాజ్యం నువ్వెంతో కష్టపడితే తప్ప, ఈ లోకంలో నువ్వెంతో కష్టపడితే తప్ప పరలోక రాజ్యం నీకు దొరకదు. దావీదు మహారాజుకి ఇవ్వలేకపోయాడు పరలోక రాజ్యాన్ని దేవుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆలయాన్ని కట్టి మెప్పు పొందాలనుకున్నాడు అక్కడ. కానీ దేవుడు ఏమన్నాడు, నీ చేతులు రక్తపు చేతులు, ఉరియాల చెప్పుల చేతులు. మరి నువ్వేం తప్పులు చేసావో, ఏం పాపం చేసావో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు జ్ఞాపకం చేస్తాడు, లేకపోతే నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే దేవుడే జ్ఞాపకం చేస్తాడు. అందువల్ల నా కాలం కట్ట అనంతరం కోల్పోయావు, నువ్వు ఆలయం కట్టలేవు. అందుకంటున్నాడు, దేవుడు ఆలయం కట్టడం అంటే దేవుడే ఆలయమే దేవుడు, ఆలయమే దేవుడు. ఆయనకు అవయవమే ఉన్నాం మనం, ఆయనలో మనం అవయవమే ఉన్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా కృప పొందుతున్నావు దేవుని యందు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ, చూచేవారి కన్నులు మందముగా ఉండవు, వినేవారి చెవులు ఆలకించును, చర్చల మనసు జ్ఞానము గ్రహించును. చర్చలమైన మనసు ఉండకూడదు. ఇప్పుడు ఒక మాట మాట్లాడి మరొక విషయం ఒక మాట మార్చుకో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, చర్చలమైన మనసు ఉండకూడదు. అందుకే ఒకే మాట మీద ఉండాలి. అవునంటప్పుడు కాదంటే కాదంటే ఇదిలో బ్రతకాలి, కానీ రెండు మనసులు ఉండకూడదు. అది పాముకే తప్ప సాధారణకే ఉంటుంది, కానీ మనుషులకు ఉండకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, నత్తివారి నాలుక స్పష్టంగా మాట్లాడు, నత్తివారి నాలుక స్పష్టంగా మాట్లాడుతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ డెంటల్ డాక్టర్ గారు వాళ్ళ వాళ్ళ పిల్లలిద్దరు కూడా బాబుకి మాటలు వచ్చేది కావు. 5-6 సంవత్సరాలు వచ్చేది కానీ మాటలు రాలేదు. అప్పుడు చర్చకు వచ్చారు ప్రార్థన చేయించుకోవడానికి. 2-3 సార్లు వచ్చారు, ఆయన కూడా జాబ్ లేదు. అప్పుడు ప్రార్థన చేశారు, ప్రభా వీరికి జాబ్ అందించండి, బాబుకు మాటలు వచ్చేలా చేయండి ప్రభా అని ప్రార్థన చేశారు. కొన్ని రోజులకి బాబుకి మాటలు వచ్చేసాయి. మన చర్చిలోనే మాట్లాడేది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయనకు కూడా జాబ్ వచ్చేసింది. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు అక్కడ. ఎందుకంటే యేసు ప్రభు మాటలు ఇవ్వకడు, నాలుక మీద ఆయన రాస్తాడు మాటలు వచ్చేదాకా. అందుకే అంటున్నాడు దేవుడు అక్కడ, నేను నాలుక మీద ప్రార్థన చేశాను, చెవి పెట్టి మాటలు వచ్చేసాయి అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే సర్వ సృష్టికర్త సర్వోన్నతుడు నెట్టివారు నాలుగు స్పష్టంగా మాట్లాడను, మూడుడిగా గనుడని హెచ్చబడడం. అందుకంటున్నాడు, మనం గొప్పవారు అని ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే మనం ధనవంతులము, గొప్పవారము, అందగాళ్ళము అని ఇప్పుడు ఫీల్ అవ్వకూడదు. అది ఫీల్ అవుతే కష్టమైపోతుంది. అందుకంటున్నాడు, ఎంత తగ్గించుకొని ఉంటే అంత దేవుడు దీన్ని ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు. అందుకంటున్నాడు, తగ్గించుకోవాలి. తగ్గించుకొని వాడు ఇచ్చిపోబడను, ఇచ్చిపోబడి వాడు తగ్గించబడు. అప్పుడే నువ్వు దేవుల్లో ఉండగలవు. 3లో 3 వాక్యాలు పలుకుదు, భక్తిహీనముగా నడుచుకుందురు. అందుకంటున్నాడు, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. చాలు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్లా అతను సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచేవాడు. ఎందుకంటే నువ్వు క్రైస్తవుడైనందుకు ఎప్పుడు సిగ్గుపడకూడదు. ఎందుకంటే సంతోషపడాలి కానీ సిగ్గుపడకూడదు. కొంతమంది బైబిల్ని దాచుకొని తెచ్చుకొస్తారు. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు నన్ను ఒప్పుకోకపోతే పరలోకంలో తండ్రి దగ్గర దేవతల దగ్గర ఒప్పుకోనన్నాడు దేవుడు దగ్గర. ఇక్కడ నువ్వు బహిరంగంగా ఒప్పుకోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేను సింధియాలో సేవ చేసినప్పుడు
గంగాధర్ గారిని దగ్గర 15 ఏళ్ళ వరకు వాక్యం చెప్పి ప్రార్థన చేసినప్పుడు వెళ్ళేదాన్ని. ఆ రోజు ఆఖరిని గంగాధర్ గారికి వచ్చేదాన్ని. ఎందుకంటే అది కాలు చేయబడిపోయింది. ప్రార్థన చేయడానికి దేవుడు స్వస్థించాడు. ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ అబ్బాయి ఉద్యోగం కోసం హిందూ ఫోటోలు పెట్టేశారు. జాబ్ కోసం మళ్ళా కాలు చేయబడిపోయింది. అప్పుడు ఆ తర్వాత అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ సర్వ సృష్టికర్త సర్వోన్నతుడు దేవుడైన ఇక్కడి నుంచి ఎక్కడ మొదలు పెట్టానో అక్కడ చూసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికల్లా సరిగ్గా లోపల దూరం లోపలికి వెళ్తాను దేవుడు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ పాస్టర్ గారు ఈ గంగాధర్ గారికి బాప్తిస్మం ఇవ్వనంటున్నారు. కాలు చేయబడిపోయింది, అందువల్ల బాప్తిస్మం ఇవ్వనంటున్నారు. మరి నువ్వే కదా మార్చుకున్నావు, మరి నువ్వు ఇస్తావా బాప్తిస్మం అడిగాడు దేవుడు అక్కడ. మరి నేను ఇప్పుడు కూడా ఇంకప్పుడు నేను సంఘాన్ని పెట్టలేదు, నేను ఇంకా బాప్తిస్మం ఇవ్వలేదు కదా ప్రభా, నాకు తెలియదు కదా అంటే నేను చెప్తాను కదా, నువ్వు అలాగే ఈ బాప్తిస్మం అన్నాడు. అలాగే ప్రభా 5 సంవత్సరాలు ఆయన మార్చుకున్నాను నేను. అప్పుడు తన భార్య వచ్చి నన్ను పట్టుకుని వచ్చింది. మా పాస్టర్ గారు బాప్తిస్మం ఇవ్వనంటున్నారు, నా భర్తకి చనిపోయినా ఉన్నాడు ఆయన అంటే నేను ఇవ్వడం నీకు ఏమైనా అభ్యంతరం ఉన్నదా అని అడిగాను. అభ్యంతరం వెళ్ళింది అమ్మగారు, మీరు ఇస్తా అంతకన్నారా అని చెప్పింది. అప్పుడు దేవుడు చెప్పాడు, ఆయన పాపాలు తన భార్యకు తెలుసు, ఆయన ఏం తప్పులు చేశారో తన భార్యకు తెలుసు, నువ్వు కూడా ఒప్పుకో ఆయన పాపాలు అన్నాడు. అలాగే ప్రభా చెప్పి భార్యాభర్తలు ఆడిని నేను ఒప్పుకున్నాము. ఆయనతో చెప్పాను, నువ్వు మాట్లాడకపోవచ్చు కానీ మీరు మనసులో మీరు ఏం తప్పు చేశారో మీకు తెలుసు, ఆ పాపాలు మీరు మనసులో ఒప్పుకోండి అని చెప్పన్నాను. ఒప్పుకున్న తర్వాత నువ్వు శుక్రవారం అడిగి బాప్తిస్మం అన్నాడు దేవుడు. అక్కడ వేడి నీళ్ళు మగ్గ పెట్టమని చెప్పు. చలని ఎత్తి అతను కాలు చేయబడిపోయింది. ఇక్కడ గోరించిన 4 బకెట్లు పెట్టి 4 మనుషులతోటి నువ్వు ఆరాధన బుక్కులో ఉన్న ఆరాధన నడిపించినప్పుడు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఏ ఆరాధన నడిపిస్తావు అది ఆయన చేత ఒప్పించి 4 బకెట్లు ఒక్కసారి తల నుంచి పోయాలి. ఆ పోసేటప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాన్ని గంగాధర్ గారికి దేవుడు నామాన్ని బట్టి నేను బాప్తిస్తున్నాను అని చెప్పి బాప్తిస్మం అన్నాడు దేవుడు అక్కడ. అలాగే ప్రభావి శుక్రవారం నాడు చాలా తుఫాను ప్రారంభమైపోయింది. నేను బయలుదేరేటప్పటికి ఎక్కడ ఆగిపోలేదు, అలాగే తడుచుకొని వెళ్ళిపోయాను. వాళ్ళందరూ అన్నారు, ఇవాళ రారేమో అనుకున్నానండి అమ్మగారు అంటే, ఈవేళ రాలేదనుకో నేను ఈ రాత్రికి చచ్చిపోయడానికి నేను లెక్కప్పు చెప్పాను, అందుకే వచ్చేసాను నేను అని చెప్పన్నాను. బాప్తిస్మం ఇచ్చేశాను. అప్పుడు రొట్టె ద్రాక్షారసం పట్టుకొని ప్రార్థన చేశాను, ప్రభా మరి నేను ఎలా ఇవ్వాలో తెలియదు కదా, నువ్వు చెప్తే నేను అలాగే ఇస్తానని చెప్పన్నాను. ఈ ద్రాక్షారసం ఈ శరీరము నాది, చెప్పు ప్రభా, ప్రభు శరీరము ప్రభు రక్తం ఇది, గంగాధర్ గారికి నేను ఇస్తున్నాను. ఆయన నామాన్ని బట్టి ఈ శరీరము రక్తము కూడా నేను ఆయన దేవుని నామాన్ని బట్టి నేను ఇస్తున్నాను గంగాధర్ గారికి అని చెప్పి ఆ 2 కూడా ఆయన బ్రెడ్ నోట్లో పెట్టి ఈ ద్రాక్షారసం నోట్లో వెళ్ళి అన్నాడు దేవుడు అక్కడ. అప్పుడు తల వేసి ప్రార్థన చేసి శరీరము రక్తం తీసుకున్నాడు, ఇలా పరిపూర్ణత కలుగు చేశారని చెప్పి ప్రార్థన చేసేసి అన్నాడు దేవుడు అక్కడ. అలాగే చేసేసారు, వెళ్ళిపోయాను. తర్వాత నెలకి వెళ్ళి ప్రభావిత భోజనం ఇచ్చేదాన్ని. 3 నెలలు ఇచ్చిన తర్వాత అప్పుడు ఒకరోజు చర్చిలో 10 మంది ప్రార్థన చేసుకుంటున్నాం. చర్చిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దర్శనం వస్తుంది నాకు. 10 మంది ఒక బాడీని పెట్టిలో పెట్టి వెనకాతల 10 మంది వస్తున్నారు, ముందు నేను నడుస్తున్నాను. ఏంటి దర్శనం వచ్చింది, ఎవరు చనిపోయారా అని చెప్పి అనుకున్నాను. ఇలా కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నట్టుగా ఫోన్ వచ్చింది, అమ్మ గంగాధర్ గారు చనిపోయారు, మరి సమాధి చేయడానికి వస్తున్నారా అన్నాడు. వస్తారని చెప్పన్నారు. నేను వెళ్ళేటప్పటికల్లా వాళ్ళ పాస్టర్ గారు వాళ్ళ సంఘం వచ్చేసారు. అమ్మగారు మమ్మల్ని క్షమించండి, మేము చేసింది తప్పే, ఈ సమాధి కూడా మేము చేసుకోలేకపోతే దేవుడు మమ్మల్ని ఊరుకోడు, అందువల్ల బాప్తిస్మం ఇచ్చేశారు కాబట్టి సమాధి మేము చేసేసుకుంటాం, క్షమించండి అని చెప్పి అన్నప్పుడు అప్పుడు నేను ఆయనకు సిగ్గుగుర్తు వేసి ప్రార్థన చేసేసాను. ఎందుకంటే దర్శనంలో నేను సమాధి చేసేసాను ఆయనకి. అందువల్ల అలాగే మీరు చేసేసుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాన్ని ఇప్పుడు సమాధి కార్యక్రమం జరిగిస్తున్నారు ప్రభా,
ఆ కార్యక్రమంలో వెళ్ళే దగ్గరుండి వీరికి సమాధి నువ్వే జరిగించాలని చెప్పి ప్రార్థన చేసి వచ్చేసాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా దేవుడు జరిగిస్తాడు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధంగా ఉంటుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? తీర్పు దేవుని ఇంటి కింద ఆరంభం కాలం వచ్చింది. పక్కా క్రైస్తవు నుంచి మొదలైపోతుంది తీర్పు. జడ్జిమెంట్, తీర్పు మొదలైపోతుంది పక్కా క్రైస్తవు నుంచి. నా దేవుడే నా దేవుడని తప్పులు చేసుకోబోతున్నాం. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయిన తీర్పు దేవుని ఇంటి కింద ఆరంభకు కాలం వచ్చింది. అదే మన యుద్ధ ఆరంభమైతే దేవుని సువార్తకు అవి తెలియని వారికి ఏమవును? వాక్యం తెలియని వారికి ఏమిటి? వాక్యం తెలియని వారికి ఏమవును? అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అవి తెలియని వారికి ఏమవును? మరియు నీతిమంతులే రక్షింపబడి దుర్గమైతే విశ్వాసం రక్షించబడకపోతే నేను పరలోకానికి పెడతాను, నేను పరలోకానికి పెడతాను, నేను పరలోకానికి పెడతానని ప్రతి విశ్వాసం అనుకుంటుంది. మరి విశ్వాసం రక్షించబడకపోతే అదే మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన అదే చెప్తున్నాడు ఇక్కడ. మరి నీతిమంతులే రక్షింపబడి దుర్గమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు? భక్తిహీనుడు పాపి నిలబడ్డానికి కూడా చోటు ఉండదు. నిలబడ్డానికి కూడా చోటు ఉండదు. వాళ్ళకి నిలబడ్డానికి కూడా చోటు ఉండదు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. మరి నీతిమంతుల రక్షింపబడిన దుర్గమైతే భక్తులను పాపి ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారే. ఆఖరి మాట, మంచి ప్రవర్తన గలవారి, సత్ప్రవర్తన గలవారి నమ్మకమైన సృష్టికర్తకి తమ ఆత్మలు అప్పగించుకోగలరు. మనం చనిపోయేటప్పుడు నమ్మకంగా దేవునికి మన ఆత్మలు అప్పగించాలి. ఎందుకంటే నువ్వు దేవుల్లో ఉంటే నమ్మకంగా అప్పగిస్తావు దేవుడికి. అంతకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే చాలా కష్టమే. దేవుడు ఏమంటున్నాడు? చిన్న బిడ్డ మనస్తత్వం కలిగి ఉంటే అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తా ఉంటున్నాడు. చిన్న బిడ్డ చాలా ఇంటోసెంట్గా అమాయకంగా ఉంటుంది. అలాంటి మనసు నీకు ఉండవచ్చిన నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్తావన్నాడు దేవుడు అక్కడ. మరి అలాంటి మనసు ఉండాలంటే కష్టమే, మనుషులు కదమ్మా. అందుకే దేవుడు ప్రతి నిమిషం తప్పులు ఒప్పుకుంటూ ఉండాలి, పాపాలు ఒప్పుకుంటూ ఉండాలి. దేవా, చేతుల ద్వారా తప్పు చేశారేమో, కళ్ళు ద్వారా తప్పు చేశారేమో, మనసు ద్వారా తప్పు చేశారేమో నాయన. దేవుని ద్వారా తప్పు చేసిన క్షమించే మనసు నీకు ఉండదు నాయన. క్షమించండి ప్రభువాన్ని. మనం ప్రతి నిమిషం దేవుడిని క్షమాపణ అడుగుతూ ఉండాలి. నువ్వు మాట తెల్లవారు లేచిన తర్వాత నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడిని అదే అడగాలి. నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రతి నిమిషం నీ పాపాన్ని కొనుక్కోపోతే కష్టమైపోతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారి నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలు అప్పగించుకునేవారు. నమ్మకంగా చెప్పాలి దేవుడికి. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 6వ వచనం. 3లో 3వ వాక్యాలు పలుకుతులు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. 3 గరుడని ఎంచబడ్డు కాబట్టి ఉదాహరణ కనబడడు. 3లో 3వ వాక్యాలు పలుకుతులు. భక్తిహీనంగా నడుచుకుందురు. యెహోవాని గురించి కాని మాటలాడుచు ఆకలుకునే వారికి జీవనాధారం తీసుకొచ్చు, దప్పుకునే వారికి పానీయం లేకుండా చేయొచ్చు. అందుకంటున్నాడు యెహోవాని గురించి కాని మాటలాడుచు. దేవుని మనం ఎప్పుడూ తప్పుగా మాట్లాడకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఏది చేసినా మన వేల కొరకే అని తృప్తిపడాలి. కానీ దేవుడు ఎప్పుడూ కూడా శోధించాడు. సాధారణ చేత శోధించబడిలా చేస్తాను. దేవుడు మాత్రం శోధించాడు. నువ్వు దేవుడు శోధించాడు అనకూడదు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. యెహోవాని గురించి కాని మాటలాడచ్చు, ఆకలి ఉండేవారి జీవనాధారం తీసుకోవచ్చు. ఎందుకంటే ఆకలి ఉండేవారికి జీవనాధారం తీసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది వాడు కడుపు కొడతారు, వాడు ఉద్యోగాలు తీసేస్తారు. కష్టం కలిగి, క్రోధం కలిగి నోటి దగ్గర గూడి తీసేస్తారు. అది తప్పు కదా. అందుకంటున్నాడు ఆకలికునే వారి జీవనాధారం తీసుకోవచ్చు, దప్పుకునే వారికి పానీయం లేకుండా చేయొచ్చు.
అందుకంటున్నాడు, తప్పుకునే వారికి భార్య లేకుండా చేస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. పాపం చేసిన స్త్రీ నీళ్ళు చేతుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆఖరి ఘట్టంలో దేవుడు మనతోటి మాట్లాడతాడు వచ్చి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆఖరి నిమిషంలో సంఘం ఎత్తపడిపోయినప్పుడు, మధ్యాకాశం దేవుడు వచ్చినప్పుడు, అప్పుడు దేవుడు ప్రతి సంఘం దగ్గరికి మాట్లాడతాడు. ఎందుకంటే సంఘం పరిశుద్ధంగా ఉండాలి. నీతి క్రియలని వస్త్రాన్ని ధరించుకొని ప్రదానం చేసుకొని ప్రభుత్వం వెళ్ళాలి. అది ఎన్ని సంఘాలు అలా ఉన్నాయో దేవుడు పరీక్షిస్తాడు, చూచుకుంటాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆఖరి ఘట్టంలో దేవుడు వస్తాడు. ఇక్కడ కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ? దాహం వేస్తుంది, నీరు పోయమ్మా అన్నాడు. నువ్వు ఎప్పుడైనా నేను సౌరీరాలు ఎలా పోస్తాను అంది. పర్వాలేదు పోయమ్మా అన్నాడు అక్కడ. పోయినది. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ఇచ్చే నీరు దాహము తప్పిక వేస్తాను. నేను ఇచ్చే జీవించిన మూట అది దాహము కానీ తప్పిక కానీ వేయదు. అది ఊరిన నీటి ముక్క వలె ఉంటుంది. అది ఒక జలం, వాక్యమే ఒక జలం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అది నీకు ఇస్తానన్నాడు దేవుడు ఇక్కడ. సంకలో కొండ పెట్టుకుని వచ్చి జీవజల మూట మహాప్రభు అని అడిగింది. అలాగే ఇస్తానన్నాడు. నీ భర్తను తీసుకునిరా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నాకు భర్త లేడు కదా అంతే. అవును, ఇప్పుడున్నవాడు నీ భర్త కాడు, నీకు 5 భర్తలు ఉండేవారు కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ప్రతి మనిషి నీళ్ళెత్తి చూపించుకోకూడదు. దేవుడే ఏలెత్తి చూపెడుతున్నాడు ఇక్కడ. ఆ పాపం చేసిన స్త్రీని ఏలెత్తి చూపెడుతున్నప్పుడు అప్పుడు గుండె అదిరిపోయింది. ఒకసారి దేవుడు అలా మాట్లాడేటప్పుడు కలా గుండె బద్దలైపోయింది. ఏం చేయాలో తెలియక ఆయన పాతాన్ని పట్టుకొని ఎంతసేపు కన్నీటి కాల్చిందో తెలియదు. అలాగే మనకి కూడా అదో రకంగా అయిపోతుంది. ఏదైనా తప్పుగా ఆలోచిస్తే, తప్పుగా ఉంటే అదో రకంగా అయిపోతుంది. మనసంతా కూడా తల్లడిల్లిపోతుంది. అందుకంటున్నాడు, నువ్వు వెంటబడి సంఘంలో ఉండాలంటే నువ్వు నీతిగా బ్రతకాలి, నిజాయితీగా బ్రతకాలి, మంచిగా బ్రతకాలి. అప్పుడే ఎంతమంది సంఘంలో ఉంటాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు ఆవిడ 5,000 మంది జనాంగాన్ని తీసుకొచ్చి దేవుడి చేత 3 రోజులు వాక్యం చెప్పించింది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, తన పాపాన్ని కడిగేసుకుంది అక్కడ. అలాగే మనము కూడా మన పాపాన్ని మనం కడిగేసుకోవాలి అక్కడ. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు. అబ్రహాం గారు అక్కడిని పెళ్లి చేసుకొని తప్పుగా ప్రవర్తించాడు. ఎందుకంటే దేవుడు నీకు బిడ్డలు ఇస్తానన్నాడు, సారా ద్వారా ఇస్తానన్నాడు, కానీ అక్కడి ద్వారా ఇస్తానన్నాడు లేదు. ఆయన ఒక సేవకుడు. అలాంటప్పుడు పాత నిబంధనలో ఎంతమంది భార్యలున్నా తప్పు లేదని అన్నాడే, కానీ ఆయన ఒక సేవకుడు కదా. అలా తన భార్య అలా చేయొచ్చు, కానీ తప్పు దేవుడు ఇస్తానన్నాడు కదా అని అన్నారు కదా. అక్కడ అనకుండా తప్పు చేశాడు అక్కడ. అది ఎప్పుడు కడగబడింది? తన బిడ్డని బలిదానం చేసినప్పుడు. తన ఒక్క బిడ్డని బలిదానం చేసినప్పుడు తన పాపాన్ని కడిగేశాడు అక్కడ అబ్రహాం గారు. పాపాన్ని, ఆ చిన్న తప్పుని దేవుడు క్షమించలేకపోయాడు. అబ్రహాం గారితో అంటున్నాడు, దేవుడితో అన్నాడు, తన భార్య నెత్తి మీద కొండబెట్టి బిడ్డను సంకరించి పంపించాడు అగని. దేవుడితో అంటున్నాడు, అయ్యా సారాని పక్కటిపుగా ఇచ్చావు, అక్కడిని శారీరకంగా ఇచ్చావు అన్నాడు. నేను శారీరకంగా ఎవరో మనుషులు తెచ్చుకుంటారు శారీరకంగా, నేను పక్కటిగా ఇస్తాను, పంపించాయి. అప్పుడు తన బిడ్డను బలిదానం చేసినప్పుడు నీ విశ్వాసకు తండ్రిగా నిరూపించబడ్డాడు. నీవు చేసిన తప్పిదం కడిగి వేశాడన్నాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, హృదయపూర్వకముగా పాపము చేయదు. మనం తప్పు చేసేటప్పుడు హృదయపూర్వకంగానే చేస్తాం. అది తప్పు అయిపోయిందని కాదు అక్కడ. నువ్వు తప్పు అయిపోయి నువ్వు చేస్తున్నది కాదు అక్కడ. ఇష్టపూర్వకంగా చేస్తున్నావు అక్కడ. నీ పాపము నీకు ఇష్టపూర్వకంగా చేస్తున్నావు. అదే అంటున్నాడు ఇక్కడ, హృదయపూర్వకంగా పాపము చేతురు. ఇష్ట ప్రకారంగా చేస్తున్నారు పాపం. అందుకంటున్నాడు, మోసకారి సాధనములు చెడ్డవి. మోసం చేయకూడదు, ఎవరికి కూడా మోసం చేయకూడదు. అందుకంటున్నాడు, నిరుపేదలు
న్యాయవాదన చేసినను కళ్ళ మాటలతో దీనులను నాశనం చేయుటకు వారి దురాలోచన చేతులు. కొంతమందిని మోసం చేయాలని దురాలోచన చేస్తారు. అది తప్పు. ఎప్పటికైనా నువ్వు కూడా మోసపోతావు. ఎవరి చేతిలోనైనా మోసపోతావు. ఈ దినం ఇతరులను మోసం చేయొచ్చు, కానీ నువ్వు కూడా మోసపోతావు ఒక దినాన్ని. మోసపోకుండా నువ్వు దేవుడు అనుకోడు. ఇంతకుముందు ఏదో కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా చూపించేస్తున్నాడు దేవుడు. అంతకంటున్నాడు, జబ్బు చేసింది చచ్చిపోతాం అనుకుంటాం, కానీ చనిపోదు కూడా దేవుడు అక్కడ. ఎందువల్ల? నువ్వు చేసిన తప్పిదాలు ఇక్కడ చాలా మటుకు కొంతవరకు అనుభవించాలి కదా. అనుభవించకుండా చచ్చిపోతావు. నువ్వేం తప్పు చేసావో అది నీకు తెలియాలి కదా. అందుకు సగం తప్పులు ఎక్కడే నువ్వు అనుభవించాలి. అదే దేవుడు ఇది పట్టవయ్యా. ఎందుకంటే నువ్వు చేస్తున్న దేవుడు అక్కడ తెలియపరిచి చూపిస్తాడు. దీనివల్లే నువ్వు అనారోగ్యంతో కృషించిపోతున్నావు, బాధపడుతున్నావు, వేదన పడుతున్నావు అని దేవుడు చూపెడతాడు. అక్కడ నువ్వు దేవుడి దగ్గర ఆ బాధలు అనుభవిస్తూ క్షమించమని అడుగుతూ ఉండగా అప్పుడు చెప్పి తీసుకెళ్ళిపోతాడు దేవుడు. అక్కడ అప్పటి వరకు తీసుకెళ్ళి అనుకోవచ్చు, ఇతను జబ్బు చేసేసి చచ్చిపోతాను, పాపం అనుభవించి చచ్చిపోవాలి, ఈ లోకంలో అనుభవించిన తర్వాతే నువ్వు చనిపోతావు. అప్పటి వరకు దేవుడు చంపడు అని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు అంట. అందుకే దేవుడు చెప్తున్నాడు, పత్రిక చదవండి. చాలు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ప్రతివాడు పై అధికారులు లోబడి ఉండవలను. యాలయనగా దేవుని వల్ల కలిగే తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. ఎందుకంటే దేవుడే నీకు అన్నీ చేస్తాడు. ఆయనే నువ్వు డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఉదయకాలం లేచి నువ్వు ప్రార్థన చేసుకుంటావు. నేను డ్యూటీకి వెళ్తున్నాను ప్రభా, అక్కడ ఏ శోధన లేకుండా ఏ బాధ లేకుండా నాకంతా మంచి జరిగేలా చేయండి ప్రభా. ఇంటికి వచ్చే వరకు కూడా నువ్వు నాతోనే ఉంటున్నావు ప్రభా అని చెప్పి మనం ప్రార్థన చేసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఏ శోధన మనకు ఉండదు. అంతా దేవుడు మంచిగా చేస్తాడు. మంచి చెయ్యమని అడుగుతున్నాడు. అధికారుల దగ్గర మంచిగా ఉండమని అంటున్నాడు దేవుడు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎందుకంటే అధికారుల దగ్గర నువ్వు ఎదిరించబడితే దేవుని ఎదిరించినట్టే లెక్క. నువ్వు ఉద్యోగం చేసినప్పుడు, వ్యాపారం చేసినప్పుడు, నువ్వు డాక్టర్లు అయినా లాయర్లు అయినా ఎక్కడైనా సరే, ఎందుకంటే దేవుడితో మనం కలిసి ఉంటున్నాం. పై అధికారుల దగ్గర మనం లోబడి జీవించాలి. సార్ అంటూనే ఉంటాం. పై అధికారుల దగ్గర లోబడి ఉన్నప్పుడే దేవుడు కూడా, ఎందుకంటే నువ్వు ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకొని నువ్వు వెళతావేమో డ్యూటీకి, ఆ పై అధికారులు కూడా నేను ప్రేమతో చూస్తాను, మంచిగా చూస్తాను. అందుకే నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. పిల్లలు కాలేజీకి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా పెద్దవాళ్ళైనా సరే నువ్వు ప్రార్థన చేసుకుని వెళితే ఆ కార్యం మంచిగా అయిపోతుంది. స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా టీచర్ చెప్పింది ప్రతిదీ అర్థమవుతుంది. అర్థం చేసుకునే మనసు కావాలి. అప్పుడే దేవుడు అర్థం చేస్తాడు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. కాబట్టి అధికారంలో ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించుతున్నాడు. దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నాడు. ఎదిరించేవారు తమ మీదకు తామే శిక్ష తెచ్చుకుంటారు. ఎదిరించేవారు తమకు తామే శిక్ష తెచ్చుకుంటారు. అందుకంటున్నాడు, ప్రార్థన తొక్కుమైతే చాలు శోధన వచ్చేస్తుంది. అందుకంటున్నాడు, ప్రార్థన తక్కువ కాకూడదు. అప్పుడే దేవుడు మంచిగా చేస్తాడు. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కాదు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. ఎందుకంటే దేవుని సేవకులు
నీ మీద అధికారులు దేవుని సేవకులు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, సేవకుల్ని మంచిగా చూసుకోవాలి, వాడు చెప్పినట్టు వినాలి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండకూడదువా? ఎందుకంటే సేవకులకి దేవుడికి భయపడకుండా ఉండగలుగుతున్నావా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే భయపడాలి. వాళ్ళ వాక్యం ఏం చెప్తారో పాస్టర్ గారు, నా గురించి మాట్లాడతాడేమో దేవుడు, నా గురించి మాట్లాడతాడేమో దేవుడు, ఈరోజు నాతో మాట్లాడతాడేమో దేవుడు. అందుకంటున్నాడు భయపడమంటున్నాడు. దేవునికి భయపడాలి, దేవుని సేవకులకు భయపడాలి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, మేలు చేయు అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. నువ్వు చెడ్డది చేసిన ఎట్లా భయపడవు. ఒకవేళ నువ్వు చెడ్డ పని చేసిన వేళ భయపడు. అప్పుడు వెంటనే అక్కడే మోకరించి తప్పు చేశాను ప్రభా, నన్ను క్షమించు అని నువ్వు వెంటనే అక్కడే అడగాలి. నువ్వెక్కడ తప్పు చేసావో అక్కడే అడగాలి. ఇంటికి వచ్చే వరకు మనసు మారిపోతాను. ఇంటికి వచ్చేదాకా ఆగితే చేసుకోవచ్చులే, రాత్రికి చేద్దాం. ఎందుకంటే నువ్వెక్కడ తప్పు చేసావు అక్కడే నువ్వు ప్రార్థన చేయి. ఎందుకంటే ప్రార్థన 10 మంది మధ్యలో ఉన్న చేసిన సిగ్గుపడవలసిన పని లేదు. సిగ్గుపడకూడదు. దేవుని ప్రార్థన గురించి సిగ్గుపడకూడదు. అందుకంటున్నాను పొద్దున్నే వాకింగ్కి వెళ్తాం. వాకింగ్ చివరి వరకు మున్సిపాలిటీ వాళ్ళు ప్రార్థన చేయించుకునే ఉంటారు. చివరి వరకు మళ్ళీ అటు నుంచి వచ్చే వరకు కూడా రోడ్డు మీద చాలామంది పెడతారు. ఎందుకు సిగ్గుపడాలి? అక్కడ సిగ్గుపడాల్సిన పని లేదు. దేవుని ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళు కూడా మారుతారు చూసుకునేవాడు. అందుకంటున్నాడు దేవుడి ఇక్కడ, నువ్వు చెడ్డది చేసిన ఎట్లా భయపడకము. వారు ఊరకయే ఖడ్గము ధరింపరు, కీడి చేయు వారి మీద ఆక్రమ చూపుటకే వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు, దేవుని సేవకులు. అందుకంటున్నాడు దేవుడి ఇక్కడ, మనం ప్రార్థన చేసుకుంటున్నాం. మనం చేసిన తప్పిదానికి మనం ప్రార్థన చేసుకుంటున్నాం. అందుకని దేవుడు మాట్లాడుతున్నాక సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయిన పరిచారకులు. కాబట్టి ఆగ్రహభయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉంట అవసరం. మనస్సాక్షి, యేసు ప్రభు మనకు మనస్సాక్షి ఇచ్చాడు. ఏదైనా తప్పు చేస్తే వెంటనే మనసు అదొకలా అయిపోతుంది. ఏంటిలా చేసాం, అలా మాట్లాడేసామంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంత బాధపడ్డారు ఏంటో, ఎందుకులా చేసాం, వెళ్ళి క్షమాపణ అడగాలి, వెళ్ళి నా తప్పు అయిపోయిందని చెప్పాలి అని మనస్సాక్షి గద్దిస్తుంది. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, గద్దించాలి. మనస్సాక్షి మనకు ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే మాటలు కాదు. అందుకంటున్నాడు క్రీస్తు స్వరూపంలో మార్చబడ్డవాడే క్రీస్తు. ఆయన స్వరూపంలో మనం మార్చబడి ఉన్నాం. ఆయన స్వరూపంలో మనం ఉన్నాం. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, యాలయనగా వారు దేవుని సేవకులే ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ అయితే పని కలిగి ఉంటారు. ఎందుకంటే దేవుని సేవకులు ఈ పనిలోని నిమగ్నమే ఉంటారు, ఇంకో పని చేయరు అక్కడ. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఈ పనిలోనే ఉంటారు. వాక్యము సేవ, వాక్యము ప్రార్థన, అందులోనే తప్ప ఇంకోటి ఉండదు అక్కడ. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, కాబట్టి ఎవరికి పన్ను వారికి పన్నును, ఎవరికి సుఖమో వారికి సుఖమును చెల్లించుడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు శాస్త్రుల పరిచయం, మాకు నువ్వు సుఖము చెల్లించలేదు అన్నారు యేసు ప్రభు. సుఖం అంటే ఏమిటి అని అడిగాడు దేవుడు అక్కడ. సుఖము అంటే నానివు, ఎందుకంటే పన్ను చెల్లించాలి. నీవు ఈ లోకంలో బ్రతుకుతున్నందుకు పన్ను చెల్లించాలి. ఆహా, అప్పుడు పేతురుని పిలిచి, నువ్వు సముద్రం ఒడ్డుకు వెళ్ళి వల వెళ్ళి చేప నోట్లోంచి 2 నాణ్యాలు వస్తాయి. ఆ నాణ్యాలు తీసుకుని వచ్చి ఒకటి దేవుడికి, ఒకటి ఈ సుఖము ఈ పన్నుకి చెల్లించు అని అన్నాడు అక్కడ దేవుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. ఎవరికి సుఖమో వారికి సుఖమును చెల్లించుడి. ఎవరి ఎట్లా భయం ఉండవలనో వారి ఎట్ల భయమును, ఎవరి ఎట్లా సన్మానం ఉండవలనో వారి ఎట్ల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి రుణములు తీర్చుడి. ఎవరు రుణము కూడా ఉంచుకోకూడదు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనం కొట్టి మీద వెళ్ళినప్పుడు ₹1 తక్కువ వచ్చింది, నేను రేపు వచ్చినప్పుడు ఇస్తామంటాం, మర్చిపోతాం.
రూపాయి కూడా లెక్కకు చెప్పాలి దేవుడికి. నువ్వు మళ్ళా వెంటనే తీసుకెళ్ళించావు ₹10. ఒకరికి రుణం ఉండకూడదు. దేవుడు తెచ్చుతున్నాడు, ఒకరికి రుణం ఉండకూడదు. అందుకే చెప్తున్నాడు కదా, నువ్వెవరికైనా విద్య చేసినప్పుడు నీ ఫ్రెండ్స్ కానీ నీ చుట్టాలు కానీ విద్య చేయకు. రేపు మళ్ళా నువ్వు వారు రుణం తీర్చుకోవాలి, మళ్ళా నువ్వు పెట్టాలి. కానీ అదే లేని వారికి పెట్టావనుకో, అది నువ్వు రుణం తీర్చుకునే అవసరం లేదు. దేవుడి దగ్గర దేవుడు సంతోషపడతాడు. ఆ తిన్నవాళ్ళు ఆస్వాదిస్తారు నీ కుటుంబాన్ని. బంధువులకి చుట్టాలకి పెడితే నీకేమీ ఉండదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సువార్త చదువు. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జనసమూహం ఆ కానుకల పెట్టిలో డప్పుల వేట చూచుచుండే. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేచుండే. ఒక పేద విధురాలు వచ్చి 2 కానుకలు వేయగా 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టిలో డప్పులు వేసిన వారందరికంటే ఈ పేద విధురాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తను కలిగినదంతయో అనగా తన జీవనమంతే వేసినని చెప్పారు. చాలు. అందుకంటున్నాడు దేవుడి ఇక్కడ. ఆయన యేసు ప్రభుని పిలిచారు ఆలయంలోకి, యెరూషలేము దేవాలయంలోకి ప్రభుని పిలిచారు. వాక్యం చదివాడు అక్కడ దేవుడు. వాక్యం చదివిన తర్వాత కూర్చున్నాడు. కూర్చొని కానుక పెట్టి దగ్గర కానుకలు వేస్తున్నాడు. కానుకలు వేస్తున్నప్పుడు చూస్తున్నాడు, చాలామంది డబ్బున్న వాళ్ళు తమ కలిగినంత చాలా మంది వేస్తున్నారు. అందులో ఒక పేద విధవరాలు, తన దగ్గర 2 కాసులే ఉన్నాయి. దేవుడు చూస్తున్నాడు. ఆ 2 కాసులు తనకి ఇంకేమీ లేదు. ఇంకా డబ్బులు ఆవిడ దగ్గర ఏమీ లేవు. ఆ 2 కాసులు తీసి అందులో డిబ్బీలో వేసేసింది. అప్పుడు తన శిష్యుని పిలిచి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ పేద విధవరాలు, లేవులో ఉన్నవారు చాలామంది ఎన్నో డబ్బులు వేశారు, కానీ ఈ పేద విధవరాలు మాత్రం తనకున్నదంతా కూడా ఇందులో వేసేసింది 2 కాసులు. ఆవిడదే ఆశీర్వాదం. అదే అంటున్నాడు ఇక్కడ. ఆయన తన శిష్యులు పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి వేసిన కానీ ఈమె తన లేవులో తన కలిగినదంతా అనగా తన జీవనమంతా వేసినని చెప్పాను. తన జీవనమంతా కూడా వేసింది అక్కడ. దేవుడు అదే చూస్తున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే తలుపు దగ్గరే నేను తప్పించున్నాను, తలుపు తెరిస్తే నేను లోపలికి వస్తానంటున్నాడు దేవుడు ఇక్కడ. మీతో కలిసి నేను భోజనం చేస్తానంటున్నాడు. కుటుంబ ఆరాధనలో కూర్చుంటున్నాను. భర్త ప్రార్థన చేస్తే బిడ్డ ప్రార్థన చేయాలి. తల్లి బైబిల్ చదివితే బిడ్డ బైబిల్ చదవాలి. కుటుంబ ఆరాధనకు అప్రసంగా ఉండాలి. సాతాను గర్జించి వారి సంచారం చేస్తుంది. ఎందుకంటే ఏ గృహంలో ప్రవేశించేద్దామని చూస్తుంది. కానీ ప్రార్థనా ధూపం ఆ గృహంలోంచి పైకి వెళుతూ ఉంటుంది. నీ ప్రార్థన ధూపం ఆ గృహంలోంచి పైకి వెళుతుంది దేవుడి దగ్గరికి. అప్పుడు సాతాను పటాపంచలు పారిపోతుంది. అమ్మోయి దేవుని ఆలయం, ఇక్కడ రాకూడదు అని చెప్పి అక్కడి నుంచి పారిపోతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, కుటుంబాలను కనీసంగా చేసుకోండి. అప్పుడు నీ కుటుంబాన్ని బిడ్డలు దేవుడు తీరుస్తాడు. దేవుని పుస్తకాన్ని కాదు.